ఒకప్పుడు రాజకీయ కక్షలకు ప్రత్యర్థుల హత్యలకు వేదికగా నిలిచిన అనంత జిల్లా ఇప్పుడిప్పుడే ఆ జాడల నుంచి బయటపడుతుంది. అయితే శత్రువును ఏరేస్తామంటూ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఫ్యాక్షన్ నడిపితే ప్రజలు చెప్పుతో కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి బదులుతో తాడిపత్రిలో మరోసారి భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వీరిద్దరి మధ్య వాడివేడి వ్యాఖ్యలతో పల్లెల్లో ప్రజలు కలవరపడుతున్నారు. కాపు కాచి ప్రత్యర్థులను దారుణంగా హతమార్చిన ఘటనలు, పచ్చని చీనీ తోటలను నెట్టనిలువున నరికేసిన విష సంస్కృతి, రాజకీయ ప్రత్యర్థి ఉండకూడదన్న తలంపులతో రోజుకో హత్య, బయటకు వెళ్లిన మగవాళ్లు ఇంటికి తిరిగొచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న మహిళలు, కేసులతో కోర్టులు చుట్టూ తిరగడం, ఆర్థికంగా చితికిపోవడం, భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం, ఇవన్నీ ఫ్యాక్షన్ ఉన్న ప్రాంతాలలో నిత్యం మన కళ్ల ముందు మెదిలే దృశ్యాలు. 2 దశాబ్దాల క్రితం వరకు అనంతలో ఈ దృశ్యాలు సర్వసాధారణం. అయితే పలువురు పోలీసు అధికారుల కృషి, కొంతమంది పాలకుల చొరవతో ఈ ఫ్యాక్షన్ ఛాయలు దాదాపుగా అంతరించిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు ఫ్యాక్షన్ భయాందోళనల నుంచి బయటపడుతున్నారు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రజలను పునరాలోచనలో పడేలా చేశాయి. ఫ్యాక్షన్ జరిగిన ఆ భయానక రోజులు కళ్ల ముందు కదలాడే పరిస్థితికి తెచ్చాయి. 4 నెలల తర్వాత తిరిగి ఫ్యాక్షన్ కొనసాగిస్తానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ప్రకటనతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తాడిపత్రి ప్రాంత వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫ్యాక్షన్ కొనసాగిన రోజుల్లో తాడిపత్రి ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్షన్కే పెట్టింది పేరు తాడిపత్రి ప్రాంతం. వ్యవసాయ పరంగా ఈ ప్రాంతంలో పళ్ల తోటలు సాగు చేయటం ఆనవాయితీ. ఫ్యాక్షన్ ముఠాలు ఆధిపత్యం కోసం శత్రువును ఆర్థికంగా దెబ్బతీసే పనికి పూనుకునేవారు. అందులో భాగంగా ప్రత్యర్థికి సంబంధించిన పచ్చని పండ్ల తోటలను రాత్రికి రాత్రే నరికివేసే విష సంస్కృతి కొనసాగించారు. ఇదంతా గతం. అనంత జిల్లాలో 2 దశాబ్దాలుగా ఫ్యాక్షన్ తగ్గుముఖం పడుతూ వచ్చింది. అందులో భాగంగానే తాడిపత్రిలోనూ ఫ్యాక్షన్ సంస్కృతి తగ్గుతూ వచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఫ్యాక్షనే లేదన్న స్థాయికి తాడిపత్రి వచ్చింది. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి స్థానిక తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ కొనసాగిస్తానంటూ తాజాగా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది తనను చేతగానివాడిగా చూస్తున్నారని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడితో ఆగకుండా ఫ్యాక్షన్ ఎప్పట్నుంచి చేస్తాననేది కూడా స్పష్టత ఇచ్చారు. ఎన్నికల తర్వాత శత్రువులను ఏరేస్తానని ముహూర్తం కూడా ఫిక్సు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు తాడిపత్రి ప్రజలతో పాటు అటు పోలీసు శాఖను ఒకంత కలవరపెడుతున్నాయి. ఈయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తాజాగా పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు వైసీపీ జెండాలు ఏర్పాటు చేయటం తీవ్ర వివాదానికి దారితీసింది. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా తెలుగుదేశం వైసీపీ వర్గాలుగా విడిపోయి పరస్పరం నిందలు వేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. జెండాలను తొలగించాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మరో విషయం ఏంటంటే ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు విడుదల చేశారు. ఇలాంటి సంఘటనలన్నీ ఎమ్మెల్యే నియంత్రణ కోల్పోవడానికి కారణమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాధ్యత కలిగిన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదనేది పౌర సమాజం నుంచి వస్తున్న మాట.
ఇదే విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ ఫ్యాక్షన్ నడిపితే ప్రజలు చెప్పుతో కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం అధికారులను, పోలీసులను తరచుగా దుర్భాషలాడటం, కేసులు పెట్టుకోండని బెదిరించడం స్థానికంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇలా నాయకుల మధ్య వ్యక్తిగత దూషణలు, సహనం కోల్పోయి మాట్లాడటం లాంటివి ఇప్పుడు తాడిపత్రి ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితికి నియోజకవర్గ ప్రజలు వెళ్లారు. ఏదేమైనా పాలనాపరమైన, నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలే గాని బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి శ్రేయస్కరం కాదనేది మేధావుల సూచన. ఆ దిశగా ఇరు వర్గాల నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుని ఏనాడో తాడిపత్రి మరిచిపోయిన ఘటనలు గుర్తుకు రాకుండా చూడాలని కోరుతున్నారు.